ఈ వీడియో జనవరి 1 తర్వాత చూస్తున్నారా? అయితే మీరు రోజు చేసే ఒక సాధారణ పని ఈ రోజు నుంచే ఇల్లీగల్ అయి ఉండొచ్చు. చివరిదైతే ఆల్రెడీ చాలామందికి ఫైన్స్ కూడా పడ్డాయి. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్, ఫైన్స్, ప్రైస్ చేంజెస్ సైలెంట్గా అమల్లోకి వస్తాయి. చాలామంది తెలీదు, కానీ ఫైన్ మాత్రం ఖాయం. ఈ వీడియోలో జనవరి 1 నుంచి మారిన 7 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇందులో ఒక్కటి కూడా మీకు అప్లై అయినా మీరు కేర్ఫుల్గా ఉండాలి. నంబర్ 1, ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే నార్మల్ చలం కాదు, రిపీట్ ఒఫెన్స్ అయితే ఫైన్ అమౌంట్ డబుల్ అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే సిగ్నల్ దగ్గర ఫోన్ చూసినా, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, కెమెరా ఎవిడెన్స్ ఉంటే చలాన్ డైరెక్ట్గా వస్తుంది. చాలామంది పోలీస్ ఆపలేదు కదా అనుకుంటారు, కానీ ఇప్పుడు కెమెరా చలాన్ సైలెంట్లీ ఇంటికి వస్తుంది. ఇది చిన్న విషయం అనుకుంటే రెండోది ఇంకా డేంజరస్. నంబర్ 2, యూపీఐ అండ్ బ్యాంకింగ్. ఇప్పుడు యూపీఐ మరియు బ్యాంక్ యూజర్స్ కోసం జాన్ 1 నుంచి కొన్ని చేంజెస్. లాంగ్ టైం ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ ఉంటే యూపీఐ సడన్లీ స్టాప్ అవుతుంది. ఓటీపీ రావటం లేదు, పేమెంట్ ఫెయిల్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు. కానీ రీజన్ మాత్రం కేవైసీ ఇన్కంప్లీట్. ఇంకా ఇంపార్టెంట్ విషయం, అజ్ఞాత లింకులు క్లిక్ చేసి డబ్బు పోతే అది బ్యాంక్ బాధ్యత కాదు. అంటే మీరు అలర్ట్గా లేకపోతే లాస్ మీదే. మీరు డైలీ యూపీఐ యూజ్ చేస్తారా? కింద కామెంట్లో ఎస్ లేదా నో అని పెట్టండి. నంబర్ 3, సిమ్ కార్డ్స్. ఇది చాలామందికి తెలియని రూల్. మీ సిమ్ చాలా రోజులు కాల్స్ లేదా డేటా యూజ్ చేయకుండా ఇన్యాక్టివ్గా ఉంటే కంపెనీ దాన్ని డియాక్టివేట్ చేయొచ్చు. మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సమ్టైమ్స్ ఫీ కూడా కట్టాలి. ఇప్పుడు ఓటీపీస్, బ్యాంక్ అలర్ట్స్ అన్నీ మొబైల్ మీదే డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఒక్క సిమ్ డియాక్టివేట్ అయితే పెద్ద ప్రాబ్లం. కానీ 4వది అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. నంబర్ 4, ప్రైసెస్. జాన్ 1 అంటేనే ప్రైస్ రివిజన్ సీజన్. గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, టోల్ ప్రైసెస్, చిన్న ఇంక్రిమెంట్స్ క్వైట్లీ అప్లై అవుతాయి. బిల్ ఎక్కువ వచ్చిందనిపిస్తుంది, కానీ రీజన్ మాత్రం న్యూ టారిఫ్. ఎస్పెషలీ ప్రీపెయిడ్ మీటర్స్ ఉన్నవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. యూనిట్స్ ఫాస్ట్గా కట్ అవుతున్నాయంటే షాక్ అవ్వకండి. మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా? మీ డిస్ట్రిక్ట్ నేమ్ కమెంట్ చేయండి. నంబర్ 5, సోషల్ మీడియా రూల్స్. ఇప్పుడు సోషల్ మీడియా యూజర్స్ కోసం ఇంపార్టెంట్ అప్డేట్. ఫేక్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్ కాంటెంట్, రీయూజ్ వీడియోస్, అకౌంట్స్ వార్నింగ్ లేకుండా రెస్ట్రిక్ట్ అవుతున్నాయి. ఎస్పెషలీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్. మానిటైజేషన్ డ్రీమ్ ఉన్నవాళ్ళు ఒరిజినల్ కంటెంట్ తప్పనిసరి. ఒకే స్ట్రైక్ అంటే జోక్ కాదు, కానీ నెక్స్ట్ రూల్ చాలామంది అనావగాహనంగా బ్రేక్ చేస్తున్నారు. నంబర్ 6, ట్యాక్స్ అండ్ డాక్యుమెంట్స్. పాన్ మరియు ఆధార్ లింక్ చేయని వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిజెక్ట్ అవుతున్న కేసెస్ ఉన్నాయి. ఐటీ నోటీసెస్ వస్తున్నాయి అని ప్యానిక్ అవ్వకండి. మోస్ట్లీ అవి లింకింగ్ ఇష్యూస్ మాత్రమే. జాన్ 1 నుంచి వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్డేట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నంబర్ 7, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చివరి విషయం, ఆన్లైన్ ఆఫర్స్, ఫేక్ కాల్స్, లిమిటెడ్ టైమ్ మెసేజెస్. జనవరి 1 టైంలో స్కామ్స్ డబుల్ అవుతాయి. న్యూ ఇయర్ గిఫ్ట్ అని, కేవైసీ అప్డేట్ అని లింక్ పంపిస్తారు. ఒక్క క్లిక్, అకౌంట్ ఎంప్టీ. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్, యూపీఐ ఆర్ గవర్నమెంట్ ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ అడగరు. ఈ వీడియోలో చెప్పిన 7 విషయాల్లో ఒక్కటైనా మీకు అప్లై అయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎస్పెషలీ పేరెంట్స్ అండ్ బైక్ రైడర్స్కి పంపించండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఏ రూల్ స్ట్రిక్ట్గా ఉందో రిప్లై చేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ తెలుగు ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.